హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇంతకుముందు వీడియోలో మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో జిఎస్టీ రేట్స్ కనుక వస్తే ఏ రేట్స్ గవర్నమెంట్ అనేది ప్రపోజ్ చేసింది అనేది మనము క్లారిటీగా తెలుసుకున్నాం. నేను ఇప్పుడు మీకు ఒక్కొక్క జిఎస్టీ ప్రపోజ్ చేసిన రేట్స్ అనేది మీకు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ అనేది 4 స్లాబ్స్లో జిఎస్టీ రేట్స్ అనేది మనకి ప్రపోజ్ చేసింది. అలాగే 4 స్లాబ్స్తో పాటు 0% స్లాబ్, అంటే ట్యాక్స్ అనేది లేకుండా ఉండే స్లాబ్. నార్మల్గా జనాలు వాడే ఫుడ్ ఐటమ్స్ ఇలాంటి వాటి మీద గవర్నమెంట్ అనేది 0 స్లాబ్ రేట్లోకి తీసుకొచ్చింది. ఫుడ్ ఐటమ్స్ మీద ట్యాక్స్ అనేది ఇక నుంచి ఉండకపోవచ్చు. అలా కాకుండా ఇంకా ఈ ఫుడ్ ఐటమ్స్ కాకుండా ఇంకా ఏ ఐటమ్స్ అయితే కామన్ పీపుల్ ఎక్కువగా యూజ్ చేస్తారో అలాంటి వాటి మీద ట్యాక్స్ అనేది 5%కి తీసుకొచ్చింది. ఇంకా 12%, 18%, 28% అనే ఇంకొక అదనపు 3 స్లాబులు అనేవి ఉన్నాయి. 12%, 18% అనేది రిమైనింగ్ ఐటమ్స్, అంటే మనకి యాక్ట్ అనేది వచ్చినప్పుడు వీటి గురించి క్లారిటీగా 12%, 18% మీద గురించి తెలుస్తాయి. 28% స్లాబ్, ఇవి దీంట్లోకి ఏమొస్తాయంటే సిగరెట్స్, ఎలక్ట్రానిక్స్, కూల్ డ్రింక్స్, లగ్జరీ కార్స్ ఇలాంటి వాటి మీద 28% అనేది ఛార్జ్ అవుతుంది. ఇంతకుముందు ఈ సిగరెట్స్, ఎలక్ట్రానిక్ కంపెనీస్, కూల్ డ్రింక్స్ ఇలా చెప్పాం కదా, లగ్జరీ కార్స్, వీళ్ళు ఆల్మోస్ట్ 30% అబోవ్ అనేది ట్యాక్స్ పే చేయాల్సి వచ్చేది. ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ అని, శాట్ అని, సర్వీస్ ట్యాక్స్ అని ఆల్మోస్ట్ 30% అబోవ్ పే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఇది 28% స్లాబ్లో ఇవ్వడం వల్ల అవి కంపెనీస్ అన్నిటికీ ట్యాక్స్ బర్డెన్ అనేది తగ్గుతుంది. ఈ విధంగా జిఎస్టీ స్లాబ్ రేట్స్ అనేవి 0%, 5, 12, 18, 28 స్లాబ్స్లో గవర్నమెంట్ అనేది ప్రపోజ్ చేసింది. నా వీడియోస్ అనేది సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.